సాహితీ మిత్రులకి నమస్కారాలు. మరొక మంచి కవి, రచయిత, లోకవాది, సమతావాది, అభ్యుదయవాది, అన్నింటి మేలు కలయిక అయినటువంటి చైతన్య సారథి అయిన దాశరథి కృష్ణమాచార్యులు గారి గురించి ఒక విహంగ వీక్షణంగా చెప్పుకుందాం. దాశరథి బహుముఖ ప్రజ్ఞావంతుడు. ఈ శతాబ్ది తెలుగు కవులలో చెప్పదగినవాడు, ఎన్నదగినవాడు. సరళమైన హృదయం, నిరాడంబరత, స్నేహశీలం, అచ్చమైన భావుకత ఆయనలో ఎప్పుడూ తొడికిసలాడుతూ ఉండేవి. ఎంతో ఆప్యాయంగా పలకరించి ఎదుటివారిలో ఉల్లాసం కలిగించేవాడు. చికాకు, కోపం, అసహనం, అసంతృప్తి ఆయన ఎప్పుడూ ప్రకటించేవాడు కాడు. ముఖ్యంగా సాహిత్య సల్లాపాలలో లోకవృత్తం పట్ల కూడా, తనకు ఇంపుగాని విషయాల పట్ల కూడా ఆయనలో వృధా అభిమానం, విసుగు, వేసట కనిపించేవి కావు. నిత్య చైతన్యశీలి ఆయన నిత్యోత్సవంగానే ఉండేవాడు. ముఖ్యంగా యువతరానికి ఆయన ఎంతో స్ఫూర్తినిచ్చేవారు. ప్రతి ఒక్క కవి, రచయిత, మనిషి ఎవరైనా సరే ఆయన్ని తనవాడిగానే భావించేవాళ్ళు. ముఖ్యంగా యువతరానికి ఆయన ఎంతో స్ఫూర్తినిచ్చారు. దాశరథిని గురించి తెలిసిన వారంతా కూడా ఇచ్చేటువంటి కితాబ్ ఇది. అటువంటి మంచి వ్యక్తిత్వం కల కవి దాశరథి కృష్ణమాచార్యులు గారు 1927 సెప్టెంబర్లో తెలంగాణలో ఖమ్మం జిల్లా మానుకోట తాలూకాలో గూడూరు గ్రామంలో జన్మించారు. పండిత వంశంలో పుట్టి నూనూగు మీసాల నాటికే పాండిత్యం సంపాదించారు. కవిత్వాన్ని చేపట్టారు. మెట్రికులేషన్ దాకా ఖమ్మంలో విద్యాభ్యాసం చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యం ప్రధాన విషయంగా పట్టభద్రుడయ్యాడు. నైజాం పరిపాలనకి ఎదురొడ్డి అగ్నిజ్వాల అయ్యాడు. తెలంగాణ రచయితల సంఘానికి, తెలుగు భాష వ్యాప్తికి అంకితమయ్యారు. కళాప్రపూర్ణతో పాటు ఆగ్రా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. 1977లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవి అయ్యారు. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితా పుష్పకం, నవమి, నవమంజరి, దాశరథి శతకం, తిమిరంతో సమరం, ఆలోచనాలు, గాలిబ్ గీతాలు దాశరథి రచనలుగా చెప్పబడుతూ ఉన్నాయి, ప్రఖ్యాతమైనవి. కవితా పుష్పకం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును, తిమిరంతో సమరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ అనువాద బహుమతి గాలిబ్ గీతాలకే లభించింది. అభ్యుదయ కవిత్వ ఉద్యమానికి ఒక నాయకుడైన దాశరథి గారు ఎంత సహృదయలో ఆయన కావ్యాలు కూడా అంత గొప్పగా ఉంటాయి. లంకగాక కైలాసముగా జగము రాణించునటుల రచన చేదము రమ్ము. ఈవు నా రచనలో ఎవ్వనిది పైచేయి, కవిది, లోకజ్ఞునిది, గంభీరునిది నీది. అంటే నువ్వు గనక గంభీరంగా రాస్తే, నువ్వు గనక లోకజ్ఞతగా ప్రవర్తించి కవిత్వంలో రూపొందిస్తే, ఆ కవిత్వం ప్రజావ్యాప్తం అవుతుందని ఒక కవికి ఉండవలసిన లక్షణం లోకశ్రేయస్సు. కైలాసంగా మారాలి ప్రపంచం అంటే సర్వం శాంతిమయంగా ఉండాలి, లయాత్మకంగా ఉండాలి. ఈ లక్షణాలన్నీ కవిత్వంలో ఉండాలని వారి భావన. దాశరథి గారికి స్వస్థాన వేష భాషాభిమానం చాలా ఉంది.
వచన కవిత, పద్యం, గద్యం, గేయం ప్రతి కవితా ప్రక్రియని పరిపుష్టం చేసి తన ప్రతిభని చాటారు. అని ఆవేశ కవిత్వము చెప్పారు, తాత్విక కవిత్వము చెప్పారు. అభ్యుదయ కవిత్వం చెప్తూ విప్లవాన్ని, హింసని ధైర్యంగా వ్యతిరేకించారు. దాశరథి వ్యుత్పత్తి అర్థాలు కలిగినటువంటి వాడు, అంటే కల్పనా శక్తి అమోఘంగా ఉన్నటువంటి వాడు, నిరాడంబరుడు, ఉద్యమశీలి అయినా సంయమనం కలవాడు. ఆవేశం ఎక్కువ లేదు, ఆశాజీవి, పాత కొత్తల మేలు కలయికని విశ్వసించిన ప్రజాకవి. జీవి సుబ్రహ్మణ్యం గారు దాశరథిని శాంతి విప్లవవాది అనడం చాలా సముచితంగా ఉంది. శాంతియుతమైన విప్లవాన్ని ఆశించే కవి దాశరథి. నిజాం ఉక్కు పిడికిట్లో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తోటి ప్రజల ఆర్తనాదాలు దాశరథి గుండె రగిలే కుంపటిగా మార్చింది. ఆవేశం సెగలు ఎగజెమ్మింది. ఆ సెగలు అతని కవిత్వంలోని ప్రతి అక్షరంలోనూ కనిపిస్తాయి. మానవత్వానికి, రాక్షసత్వానికి మధ్య జరిగే సంఘర్షణ దాశరథికి కవితా వస్తువైంది. దాశరథి అనగానే నిజాం వ్యతిరేక ఉద్యమం, ఆ కవిత్వం వెంటనే గుర్తొస్తుంది. దాశరథి జైలు గోడల మీద బొగ్గుతో రాసిన ఈ పద్యం అగ్నిని కురిపిస్తుంది. ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ. నిజాం సంస్థానం దురంతాలమయం. నిజాం రాజు అకృత్యాలకి అంతం లేదు. అందుకే దాశరథి విముక్తిని కోరాడు నిజాం రాష్ట్రానికి. నిజాం పరిపాలనని వ్యతిరేకించాడు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని, నిజాం సంస్థానం దురంతాలమయం అని, నిజాం రాజు అకృత్యాలకి అంతం లేదని దాశరథి నిరసిస్తూ రాసినటువంటి కవిత్వం చాలా ఆదరణకి నోచుకుంది. చాలా భావాల్ని రేకెత్తించింది. అందుకనే వారు ఇట వసంతము లేదు, సహింపరాని గ్రీష్మ హేమంత కాల కాళిక వలె కాని, ఇట ఉషస్సులు లేవు భరించరాని అంబువాహ సందోహ నివాళిగాని అని ఎలుగెత్తి చాటారు. జీవి సుబ్రహ్మణ్యం గారు మహాకవి దాశరథి అనే వ్యాసంలో దాశరథి యొక్క కవితా విశ్వరూపాన్ని మన ముందుంచారు. నిజాం నిరంకుశ పరిపాలనలో ప్రజల బాధ హృదయ విదారకంగా వినపడుతోంది. సామాన్యుల రక్తం పిండి సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న కసాయి ప్రభుత్వం చేసే అరాచక కృత్యాలకి కవి అంతరంగం అగ్నిగుండంలాగా మండింది. అతని నాల్కల మీద అగ్నిధారగా కవిత ఆవిర్భవించింది అన్నారు. ఇది అక్షర సత్యం. ఉదాహరణకి, అది తెలంగాణలోన దావాగ్ని లేచి చుట్టుముట్టిన భయద సంక్షోభ వేళ, అది నిజాము నృపాలుని అండదండ చూచుకొని నిక్కినట్టి పిశాచ హేళ, నాడు మానవతి నయనమ్ములందు నాగసర్పాలు బుసకొట్టి నాట్యమాడే, నాడు మానవతయు నవనాగరకత తన్ను తిన్నది రాక్షసత్వము చేత. ఇందులో వాడబడినటువంటి కొన్ని పదాలు చుట్టుముట్టిన, నిక్కినట్టి, తన్ను తిన్నది ఇట్లాంటి నానుడులు వీరరసానికి సహాయభూతంగా ఉంటాయి. సామాన్యుల జీవితాలు దుర్భరమయ్యాయని, మానభంగాలైతే సరే తెలుగు మాట్లాడడానికే వీల్లేదు. ఆస్తుల దోపిడీలు, గృహదహనాలు, అమానుష దారుణ దుష్ట కృత్యాలు తెలంగాణని నరలోకం కన్నా మిన్నగా చేశాయి, నరకలోకం కన్నా మిన్నగా చేశాయి. దాశరథి ఉగ్రుడయ్యాడు. నిజంగా దాశరథిలాగానే కవిత్వం అనే విల్లు ఎక్కుపెట్టాడు. ఆ విల్లులోంచి వెలువడిన దివ్యాస్త్రమే ఇట్లా వినిపిస్తుంది.
ప్రాణములొడ్డి ఘోర గహనాటవులన్ పడగొట్టి మంచి మాగాణముల సృజించి ఎముకల్ నుసిచేసి పొలాలు దున్ని భూషాణములన్ నవాబునకు స్వర్ణము నింపిన రైతు తెలంగాణము రైతుదే, ముసలి నక్కకు రాసరికంబు దక్కునే అని ప్రశ్నించాడు. ఆ రోజుల్లో నిజాం నవాబుని పిశాచం అనడం, ముసలి నక్క అనడం, మా నిజాం నవాబు జన్మజన్మాల బూజు అనడానికి ఎంతో ధైర్యం కావాలి, ఎన్నో గుండెలు కావాలి. దానికి ఫలితంగా ఇనప గొలుసులు వరించాయి దాశరథిని. నిజామాబాద్ సెంట్రల్ జైలు నివాస స్థలమైంది. దాశరథిలో నిరసన మరింత తీవ్రమైంది. వచన కవిత్వంలోనూ గళం విప్పాడు. ఇదే మాట పదే పదే అనేస్తాను, కదం తొక్కి పదం పాడి ఇదే మాట అనేస్తాను. జగత్తంతా రగుల్కొన్న క్రుధాజ్వాల వృధా పోదు. అడుగడుగున ఎడద శత్రు గడగడమని త్రాగినావు, నెత్తురు గడగడమని తాగినావు. పడతుల మానాలు దోచి గుడగుడమని హక్కదాగి జడియక కూర్చుండినావు, మడిగట్టుక నిలిచినావు. దగాకోరు బడాచోరు రజాకారు పోషకుడవు, వద్దంటే గద్దె ఎక్కి పెద్దరికం చేస్తావా? 3 కోట్ల చేతులు నీ మేడను పడతోస్తాయి, మెడనే విడదీస్తాయి. నీకు నిలిచే హక్కు లేదు, నీకింక దిక్కు లేదు. ప్రేక్షకుడి వలె కాకుండా ప్రజల కష్టనిష్ఠూరాల్లో తాను కూడా ఒకటిగా కలిసిపోయాడు. అందుకే దాశరథి తన అగ్నిధార గ్రంథంలో, ఖండకావ్యంలో అణుమాత్రమైన కాల్పనికత కానీ అవాస్తవికత కానీ కల్పించదు. తెలంగాణ ప్రజల స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రతిబింబం దాశరథి కవిత్వం అని విమర్శకుల యొక్క అభిప్రాయం. దేవులపల్లి రామానుజరావు గారు ప్రశంసించారు. దాశరథికి తెలంగాణ అంటే మక్కువ ఎక్కువ. తన రుద్రవీణ కావ్యాన్ని తెలంగాణకే అంకితం చేశారు. నన్ను గని పెంచినట్టి కరుణామయి నా తెలంగాణ అని పొంగిపోయారు. పాటలు పాడి తెలుగు బాబులు నిద్దుర మేలుకోగా, పోరాటము సేయగా, కరకు రాసరికమ్మును కూలద్రోయగా, కోటి కళాల ఒక్క కడ కూర్చి తిని, విప్లవ శంఖమెత్తి తిని, నాటికి నేటికి తెలుగునాటికి వెచ్చదనంబులూది తిని అని చాటినటువంటి మహానుభావుడు దాశరథి. అయితే దాశరథిది ప్రాంతీయాభిమానం కానే కాదు, విశాలాంధ్రని, సమైక్యాంధ్రని మనసా ఆహ్వానించాడు. ఆ కోరిక తీరినందుకు జీవిత ధ్యేయం సఫలమైనట్టు ఉప్పొంగిపోయాడు. దాశరథి కొదమసింహంలాగా మహాంధ్రం కోసం గర్జించాడు. నేనురా తెలంగాణ నిగణాల తెగగొట్టి ఆకాశమంతా ఎత్తార్చినాను, నేను రాక్షసి గుండె నీరుగా పద్యాలు పాడి మానవుని కాపాడినాను, నేను వేస్తంభాల నీడలో ఒక తెలుగు తోట నాటి సుమాలు దూసినాను, నేను పోతన కవీశాను గంటములోని ఒడుపులు కొన్నింటి పడసినాను, కోటి తమ్ముల కడ 2 కోట్ల తెలుగు అన్నలకు వృత్తాంతం అందజేసి 3 కోటుల నక్కటే ముడిబిగించి పాడినాను మహాంధ్ర సౌభాగ్య గీతి. ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. మహాంధ్ర ఉదయం గురించి అందరినీ సమైక్యపరచడం కోసం కళాన్ని ఆయుధంగా వాడినటువంటి మహానుభావుడు దాశరథి. దాశరథి విశాలాంధ్ర భావనం అఖండ భారత భావనకు అనుబంధం. దాశరథి కవిత్వానికి జాతీయాభిమానం జీవితం. మహాభారతంలో మహాంధ్రం అఖండంగా ఉండాలి అని ఆయన భావం. దాశరథి కలం నుంచి వెలువడిన అనేక మంచి పద్యాలు ఉన్నాయి. జెండా ఒక్కటి 3 వన్నెలది, దేశం ఒక్కటే భారతాఖండ సేతు, హిమాచల ఉర్వర కవికాండంబులోనన్, రవీంద్రుడొక్కడే కవీంద్రుడు, ఊర్జిత జగజ్జుద్ధాలలో శాంతి కోదండ విద్వజ్జయుండు, గాంధీ ఒకడే తల్లి మహాభారతి. సరే, మన గత వైభవం గురించి పాడిందే పాటగా ఎందుకు చెప్తారు? వర్తమానం గురించి కూడా చూడండి, మేల్కొనండి.
పరిస్థితులకు అనుగుణంగా కవిత్వాలు రాయండి, సమాజాన్ని అర్థం చేసుకోండి అంటాడు దాశరథి. పటు బాహాబలురైన ఆంధ్రుల గత ప్రాశస్త్యముల్ వల్లెవేయుటలో కొన్ని తరాలు దాటినవి. పూర్వోదంతములు నేటి సంకటములు తీర్చవుగాక, నాటి జ్వలిత అంగారము ఈనాటికి కుంపటిలో బూడిద కప్పుకున్నవి. రగుల్పన్లెమ్ము వీరాంధ్రుడా అని మేల్కొల్పు పాడాడు. గతం గతం అయిపోయింది. దానివల్ల మనకిప్పుడు ఒరిగేదేం లేదు. ఒకప్పుడు మహాప్రజ్వలంగా వెలుగొందింది, మంటలు రేపింది. ఆ మంటలు ఈనాడు చల్లారి దాని మీద బూడిద ఉంది, దాన్ని తీసేయాలి, మళ్ళా అగ్నిని రగుల్కొల్పాలి అనేటువంటి సదుద్దేశం దాశరథి కవితలో మనకు కనపడుతుంది. ఒక ఛావ, ఒక శక్తి ఆయన కవిత్వంలో ఉంటుంది. మా తాతలు నేతులు తాగారు అని డబ్బాలు కొట్టుకునే మన కళ్ళు తెరిపించడానికి ఆయన ఆంధ్రోదయ బోధలు చేశాడు. దాశరథి కవిత్వం ప్రధానంగా అభ్యుదయ దృక్పథం కలది. సామ్యవాదం ఆశించినవాడు. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా కొత్త కవిత్వాన్ని, సామాజిక అభ్యుదయాన్ని స్పష్టంగా ప్రకటించాడు. దాశరథి హృదయం ఎప్పుడూ ఆర్ద్రంగానే ఉంటుంది. ప్రజాపక్షం వహించే కవి కాబట్టి ఒక వృద్ధురాలు తట్టలు మోస్తూ కనబడితే చలించిపోయాడు దాశరథి. అంబరచుంబి సౌధములకు ఆయువు పోసెడు, నీ శ్రమ ప్రభావంబు ఎరుంగలేని ధనవంతుల బంగారు పళ్ళెరములలో అంబలిపోసి త్రాగు సమయంబు దగ్గరలేము. నీ నవ అమావస్యంబున రుద్రనేత్ర విలయాగ్నుల కుంకుమ పొట్టు పెట్టుమా, త్వరలోనే నీకు విముక్తి వస్తుంది అని ఒక హామీ ఇచ్చాడు. ఎంతటి శాంత స్వభావం కలవాడైనా పీడితుల పక్షం వహించినప్పుడు, అన్యాయాన్ని కళ్ళారా చూసినప్పుడు కవిత్వంలో తీవ్రవాది అవడం రసనాడి అనే ఒక లక్షణం. అది మనకి పద్యం చెప్తుంది. వీడియ తీగపై పదను పెట్టిన నా కరవాల ధారతో గానమును నాలమింతు, కవి కంఠమునుత్తరణం వనర్చి స్వర్గానకు భూమి నుండి రసగంగలు చిమ్మెద, పీడిత ప్రజావాడికి మైక్ అమర్చి అనుభవాదుల వినిపింపచేసేదన్. నేల నుంచి నింగిదాకా వీణను ఎక్కుపెట్టి సవరించి గానాన్ని, అభ్యుదయవాదాన్ని వినిపిస్తానని తెలియచేశాడు. వచన కవిత్వానికి, గేయానికి వ్యాప్తి కలిగించాడు దాశరథి. కొత్త పోకడలు పోయాడు. కుందుర్తిలాగా ఉన్నదాన్ని ఉన్నవాళ్ళందరిలో పంచి, ఉన్నంతలో అందరం కలిసి భోంచేసి, ఉజ్వలంగా ఆటల్లో పాటల్లో పడి ఊరంతా తిరగడం ఎంత బాగుంటుంది అని ప్రజల దగ్గరికి వెళ్ళే ఆ శైలిలో రాసి సామ్యవాదానికి నిర్వచనం చెప్పాడు. ఎవడైనా మానవుడే, ఎందుకు ద్వేషించడాలు? రాక్షసినైనా మైత్రికి రానిమను, రాణిస్తాను కూడా నేను, నాకు భయం లేదు అని సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఆకాంక్షించాడు. లేకపోతే నా పేరు ప్రజాకోటి, నా పేరు ప్రజావాటి అని అనలేడు. ఏ కవికైనా సరే చుట్టుపక్కల వాతావరణం, సమాజ స్థితి ఎట్లా ఉందో గమనించి దానికి అనుగుణంగా కవితని ప్రేరేపించేటట్టుగా రాయడం అనేటువంటి ఒక సల్లక్షణం దాశరథిలో మనకి బాగా కనబడుతుంది. అనాదిగా సాగుతోంది అనంత సంగ్రామం. అనాథునికి, ఆగర్భ శ్రీనాథునికి మధ్య సేద్యం చేసే రైతుకి భూమి లేదు, పుట్ర లేదు. రైతుల రక్తం తాగే జమీందార్ల క్యాపిటేటర్లు, కర్షకులు, కార్మికులు, మదనపడే మేధావులు తమ శ్రమలకు తగిన ఫలితం ఇవ్వమంటే తిరుగుబాటు. షావుకారు వడ్డీలకు, జమీందార్ల హింసలకు వేగలేక ఆగలేక తిరగబడితే అతివాదం అని అనడంలోనే దాశరథి సౌమ్యవాద దృక్పథం స్పష్టమవుతుంది. సామ్రాజ్య దేశాల
పాశ్చాత్య సామ్రాజ్యవాదాన్ని ఆయన నిరసించాడు, శ్రామిక జాతి పక్షాన్ని వహించాడు. దాశరథి సామ్యవాదాన్ని సౌమ్యంగా తెలియచెప్పాడు. పాశ్చాత్య దేశాల సామ్రాజ్యవాదాన్ని నిరసించాడు. శ్రామిక జాతి పక్షం వహించి రుద్రవీణలో సమరగీతిలాగా ప్రవచించాడు. రానున్నది ఏది నిజం, అది ఒకటే సోషలిజం. కలపండోయ్ భుజం భుజం, కదలండోయ్ గజం గజం, అడుగడుగున ఎడదనెత్తు మడుగులుగా విడవండోయ్, పడిపోయిన గుడి గోడలు విడిచిపెట్టి నడవండోయ్. శిథిలమైనటువంటి ప్రదేశాలని వదిలేసి ముందుకు నడిస్తేనే అభ్యుదయం సిద్ధిస్తుంది. ఆధునిక ఆంధ్ర సాహిత్య క్షేత్రంలో భావ చైతన్య స్రవంతిని మనం 3 పాయలుగా విభజించవచ్చు. ఒకటి సంప్రదాయ చైతన్య ధార. దీనికి అంటే మనం ఆధునిక కాలం గురించే చెప్పుకుంటున్నామండి. దీనికి నాయకుడు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. రెండవది సాయుధ విప్లవ చైతన్య ధార అనొచ్చు. దీనికి నాయకుడు మహాకవి శ్రీశ్రీ, విప్లవవాది, విరసం అధ్యక్షుడు, అరసం అధ్యక్షుడు కూడా. మూడవది శాంతి విప్లవ చైతన్య ధార. దీనికి నాయకుడు మహాకవి దాశరథి అని అనేక మంది విమర్శకులు తెలియచేసిన మాటతో మనం ఏకీభవించవచ్చు. గతాన్ని కాదనలేను, వర్తమానం వద్దనపోను, భవిష్యత్తు వదులుకోను, కాలం నా కంఠమాల. ప్రాచీనపు గోడల మీద, పునాది మీద మనం వర్తమానాన్ని నిర్మించుకోవాలి. అంతేకాని వెనక్కే వెళ్ళకూడదు, భవిష్యత్తును వదులుకోకూడదు. కాలంతో పాటు మనం కూడా వెళుతూ ఉండాలి, కాలాన్ని మనకు ఆభరణంగా చేసుకోవాలని ఆయన సందేశం ఇచ్చారు. ఎర్ర జెండా పట్టుకొని ఎగిసిపోవు వాడితోటి, పచ్చ జెండా పట్టుకొని పరుగు తీయు వానితోటి, మైత్రీ బంధం కూర్చే మహాశక్తి నాకున్నది. ఏ పార్టీ అయినా, ఏ జెండా అయినా అందులో ఉన్నటువంటి మంచిని స్వీకరించేటువంటి గుణం నాకుంది. సమసమాజ నిర్మాణానికి, అభ్యుదయాన్ని కాంక్షిస్తూ శాంతి సమరం చెయ్యాలనేటువంటి బోధ దాశరథి యొక్క దృక్పథం. ఆయన మాటల్లోనే మనం చెప్పుకోవచ్చు. తిమిరంతో ఘన సమరం జరిపిన బతుకే అమరం, కవితా తేజోవలయం అవని శాంతి కది నిలయం. తన కవిత్వం ద్వారా మనుషుల్లో ఉత్తేజం కలగాలి, అంతే తప్ప కొట్టుకు చస్తే కాదు. వీరంగం వేస్తుంటే విప్లవం రాదు, తారంగం పాడుతుంటే సమరథం రాదు. అందుకోసమే నేనంటాను, ఏ లేహ్యం తిన్నా కానీ రాదు యవ్వనం, రక్తం నదులై పారకపోతే రాదా రెవల్యూషన్. బుర్రలు బుర్రలు పగలక సమస్యకు లేదా సొల్యూషన్. హింసాయుద్ధం అవుట్డేటెడ్ అని నేనంటాను. శాంతి ఒక్కటే మానవ జాతికి సరైనటువంటి సాల్వేషన్. ఇది దాశరథి దృక్పథం, దాశరథి అంతరంగం. మరో దేశాన్ని అనుసరించి, అనుకరించి, నీడలా బతికి అడుగు ముందుకు వేయలేదు దాశరథి. స్వదేశాభిమానం ఉంది కాబట్టి మన సంప్రదాయ పునాది మీదే అభ్యుదయ సౌధం నిర్మాణం జరగాలని ఆయన ఆకాంక్ష. మనం కొట్టుకు చస్తే, రుధిర జ్వాలను కుమ్మరిస్తే అది కాదు సమస్యకి పరిష్కారం. శాంతియుతమైనటువంటి పోరాటాన్ని, దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలన్నాడు. ఇన్ని శతాబ్దాలు ప్రయాణం చేసినా ఇక్కడే ఉన్నాం, ఈ ఊరి పొలిమేర పక్కన. డార్విన్ బయాలజీలో పరిణామాల పట్టిక 10 యోజనాలంత ఉన్నా మానవుడు మానవుడయ్యే కాలాన్ని నిర్దేశించగల ప్రదేశం కానరాదు. మానవత్వం కనిపించట్లా. పక్కపక్కనే జీవిస్తున్నారు, పక్కపక్క ప్రదేశాల్లోనే ఉంటున్నారు, పరిణామ సిద్ధాంతాలన్నింటినీ నేర్చుకుంటున్నారు, అన్నిటినీ గమనిస్తున్నారు. కానీ మనిషి మనసుల్లో మాత్రం మార్పు రావట్లేదు అనేటువంటి తన మానవతావాదాన్ని, విజ్ఞాన ఆర్జన ధ్యేయాన్ని మస్తిష్కంలో ల్యాబొరేటరీ అనే ఖండికలో సోదాహరణంగా వివరించారు. అట్లాగే ఉర్దూ పారసీక కవిత్వపు సొంపుల్ని
దాశరథి కవితా పుష్పకంగా గాలిబ్ గీతాలుగా అందించాడు. ప్రేమ, సూఫీతత్వం కలగలిపిన గాలిబ్ గజళ్లను తెలుగువారికి పసందుగా రుచి చూపించాడు. అందగత్తెల సావాస చర్యమునందు కొద్దినాళుల గడపిన కూడా చాలు, ఘోర నిస్సార సంసార కుండమందు శతయుగమ్ములు జీవించజాలు కంటే అనే శృంగార మధుర భావనల్ని ఆయన రాసిన పద్ధతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీర్జా అసదుల్లా ఖాన్ గాలిబ్ ఉర్దూలో రాసినటువంటి గజళ్ళు తెలుగు అనువాదం గాలిబ్ గీతాలుగా దాశరథి రూపొందించారు. దాంట్లో కొన్ని పంక్తులు మనం చెప్పుకుంటే దాశరథి గారి కవితా తత్వం ఎట్లా ఉంటుందో మనకు అర్థమవుతుంది. నడుము బిగియించుచుంటివి నన్ను తునుమా, నాకు తెలియదే నీకెంత నడుము కలదో, అన్ని రోగములకు ఔషధం ఉండియు ప్రణయ రోగములకు కనము మందు, నాదు గుండె గాయము కుట్టు సూది కంట అశ్రుజలధార ధారమై అవతరించే, చదువకయ వక్షమున ఉంచి చచ్చినాను మృత్యువే తెంచినప్పుడు ఆమె లేఖ వచ్చే. అన్ని బంధాలని వదిలేశాను, కానీ మనసులో ఆ కురుల ఉరులందు నా మనసు చిక్కుకుంది. వేరులో నుంచి కొమ్మలు వెలిసినట్టు చెలియా అన్ని శబ్దాలు నిశ్శబ్దమునందే పుట్టే, జ్వాలయే దీపమునకు సర్వస్వమట్లు ప్రణయమే జీవనమునకు సర్వస్వమయ్యే. ఇది చూడండి, మనకి భావ కవిత వాదం కూడా ఇందులో ఎంతో అద్భుతంగా చెప్పబడినట్టుగా అనిపిస్తుంది. ప్రణయతత్వం, ప్రకృతి, పారమార్థిక, ఆధ్యాత్మిక తత్వాలు మనకి స్పష్టంగా దాశరథి గజళ్లలో చాలా అందంగా ఆనందింపచేస్తాయి. ఈ కవితా సౌధం పుష్పక విమానం లాంటిది. ఇందులో ఎందరు ప్రయాణించినా ఇంకా చోటుంటుంది. అన్ని భాషల వారు రండి, మా పుష్పక విమానంలో ఆనందలోకానికి సంచారం చేయడానికి వెళదాం, మంచి హృదయమే దానిలో ఎక్కడానికి అర్హతనిచ్చే టిక్కెట్టు అంటాడు దాశరథి. ఇది మనం ఆరుద్రని గుర్తు చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఏదో చెప్పాలనేటువంటి కోరిక, చుట్టుపక్కల మనుషులతో వాళ్ళ క్రియాకలాపాలతో ఆసక్తి కనపరిచేటువంటి లోకంలో, కనపడని లోకంలో కాంక్ష, ఆకారం మీద అనురాగం, ఈ 4 గుండెని కవ్వించి కలం చేపట్టిస్తాయి. అంటే సమాజానికి అనుగుణంగా సమస్యలని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడానికి కవితా మార్గాన్ని ఎంచుకున్నటువంటి మహానుభావులు, మహాకవులు మనకున్నారు. అచ్చంగా సొంత అనుభవాలు, ఇతరుల అనుభవాలు, వ్యక్తికి సంఘానికి కల చుట్టరికం, ప్రకృతికి మనకి కల పారస్పరిక బాంధవం, నవసృష్టి కోసం కృషి, ఈ 5 కవితా సౌధ రచనకి వాస్తుశాస్త్రంలా తోడ్పడతాయి అన్నది దాశరథి పునర్నవంలో చెప్పినటువంటి మాట. అది మకరందపు మూట. ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడ్డాడు. అందుకనే తెలంగాణ రాష్ట్రం దాశరథి గారి ప్రతి జయంతికి సాహితీ రంగ ప్రముఖులకి పురస్కారం అందజేస్తుంది. దాశరథి గారు ఎన్నో పురస్కారాలని, అవార్డులు, రివార్డులు, విమర్శలు పొందారు. కానీ విమర్శలు చాలా తక్కువ అనుకోవాలి. ఈయనకి ప్రత్యేకంగా సినిమా సాహిత్యంతో కూడా పరిచయం ఉంది కదా. ఆయన రాసినటువంటి అనేక మాధురీభరితమైనటువంటి గేయాలు మనం ఎన్నో గమనించవచ్చు. సినిమా ప్రపంచంలో తనదైన ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు దాశరథి. ఆయన పాటల పుస్తకాల్ని ప్రచురించారు.
డాక్టర్ ప్రభాకర్ అని లావణ్య ఆర్ట్స్ క్రియేషన్స్ తరఫున సినిమా పాటలు అని దాశరథి సినిమా గీతాలు. అందులో ముందు మాటగా బాలమురళి, పిబి శ్రీనివాస్, సుశీల, చంద్రబోసులు తమ అభిప్రాయాల్ని తెలియచేశారు. ఉన్నత సాహితీ విలువలకి వారు ఆలవాలమని, సినీ సాహితీ ప్రపంచంలో తమదైనటువంటి శైలి ముద్ర వేశారని, చాలా ఆనందమయమైనటువంటి గీతాల రచన చేశారని కొన్ని మనం ఉదాహరణగా చెప్పుకుందాం. ఆ సంకలనంలో 1960 నుంచి 1978 వరకు ఉదహరింపబడి ఉన్నాయి. మీకు అది పుస్తకం దొరుకుతుంది, కావాలంటే చూసుకోండి. కొన్ని మాత్రం నేను చెప్తాను మీకు. నా కంటి పాపల్లో నిలిచిపోరా వాగ్దానం చిత్రం. ఈ వాగ్దానం చిత్రం ఆత్రేయ గారు నిర్మించారు, ఆయనే మాటలు. కానీ పాటలు రాయడానికి అటు శ్రీశ్రీకి ఇటు దాశరథికి కూడా అవకాశం ఇచ్చారు. ఆ పాటలు నేటికి మారుమోగుతూనే ఉన్నాయి. అందాల బొమ్మతో ఆటాడవా అమరశిల్పి జక్కన, ఓ ఉంగరాల ముంగురుల రాజా డాక్టర్ చక్రవర్తిలో, గోరంక గూటికే చేరావు చిలక, గోరంకెందుకో కొండంతాలిక. ఈ రెండు కూడా మేల్ ఫీమేల్ వర్షన్స్ దాగుడు మూతల చిత్రంలో. గోదారి గట్టుంది గట్టు మీద పెట్టుంది అని మంచి మనసుల చిత్రంలో. కన్నయ్య నల్లని కన్నయ్య అని నాది ఆడజన్మలు, అది ఒక ఇదిలే అతనికి తగులే ఆమెకు తగులే అని ప్రేమించు చూడు చిత్రంలో. ఒక పూల బాణం రగిలింది అని ఆత్మగౌరవంలో. నవరాత్రిలో నిషా లేని నాడు హుషారేమీ లేదు, ఖుషీ లేని నాడు మజానే లేదు. ఇద్దరు మిత్రుల్లో మనకి ఖుషీగా నవ్వుతూ కూడా దాశరథి గారి రచనే. ఆయన ఉర్దూ పదాలని తన సాహిత్యంలో, సినిమా సాహిత్యంలో కూడా పొందుపరిచాడు. అట్లాగే కృష్ణతులాభారంలో అనునయిస్తూ ఓ చెలి కోపమా ఇంతలో తాపమా అని అనునయం ఎంత బాగుంటుందండి. వసంత సేనలో కిలకిల నగవుల నవమోహిని ప్రియకామిని గజగామిని అని ఆ అందాన్ని వర్ణించడం. నీవు రావు నిదురరాదు అంటూ పూలరంగడులో, ఈ పుట్టినరోజు నీ నోముల పండిన రోజు అని కంచుకోటలో, కనరాని దేవుడే కనిపించినాడే నడిరే ఈ ఏజాములో రంగుల రాట్నం చిత్రంలో, విన్న వెంచుకోన చిన్న కోరిక బంగారు గాజుల్లో, రారా కృష్ణయ్య అని రాము చిత్రంలో, విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో బందిపోటు దొంగలు, మదిలో వీణలు మ్రోగే ఆత్మీయుల్లో, నన్ను పాలింపగ నడిచి వచ్చేతివా బుద్ధిమంతుడిలో, మనసే కోవెలగా అని మాతృ హృదయంలో మనకి ఆయన రాసినటువంటి పాటలు కొన్ని మాత్రమే ఇవ్వండి. ఎన్నో ఉన్నాయి, ఎన్నో చెప్పుకోవచ్చు మనకి. మాతృదేవతలో మనసే కోవెలగా, భలే రంగంలో నిన్న నాదే నేడు నాదే గెలుపు నాదేలే అన్నాడు, మూగనోములో ఈవేళ నాలో ఎందుకో ఆశలు అని, మంగళగౌరి మముగన్న తల్లి చిట్టి చెల్లెల్లో, పాడద నీనామమే అని అమాయకురాల్లో. ఇట్లా ఆవేశం రావాలి, ఆవేదన కావాలి అని కవితాపరంగా తెలియచేస్తూ చలనచిత్రంలో కూడా ఒక ఒరవడిని స్థాపించి సాధించి శాశ్వతత్వాన్ని పొందినటువంటి స్థానం దాశరథిదే, దాశరథి కృష్ణమాచార్య గారిది. వారి తమ్ముడు నవలలు రాశారు, వేదాల్ని తెలుగులో భాష్యం చెప్పారు. చాలా సౌమ్యుడు అయినటువంటి నిరాడంబరుడు అయిన దాశరథి అసామాన్య కవితా ధురీణుడు, సామ్యవాద మానవతావాదాలకి పెట్టింది పేరు. వారికి నివాళులు అర్పిస్తూ శతజయంతి సందర్భంగా వారి గురించినటువంటి అనేక కార్యక్రమాలు మనకి జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా విజయవంతం అవుతున్నాయి. దాశరథి పేరు వినంగానే మనకి తెలంగాణ కోటి రత్నాల వీణ అనేదే ప్రత్యేకం.
సెలవండి. ధన్యవాదాలు.